ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం నుండి 30వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసులగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవ్వడు సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలివద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లి తండ్రులను సన్మానింపుమును, ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని ఆయనతో చెప్పెను. అందుకతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచునే ఉన్నాను నేను. యేసు విని నీకింక కొట్టి కొదువగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నువ్వు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పెను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతన్ని చూచి, ఆస్తి గలవాడు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంత దుర్లభమో, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట అంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పెను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టినవాడు ఎవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వానితో అనెను. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో నిత్య జీవానికి వారసులవ్వడానికి ఆస్తి అంతస్తులను కలిగిన వారిదా, దీనులైన దరిద్రులైన వారిదా అని ఒక విలువైనటువంటి సంఘటన గురించి మనము ధ్యానించబోతున్నాం. యేసు ప్రభువారు చాలా పరలోక రాజ్యం గురించిన అద్భుతమైన మర్మము బోధిస్తూ ఉండగా, ఒకరోజు ఒక గొప్ప ధనవంతుడైన అధికారి, బాగా డబ్బు కలిగిన అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడవడానికి నేనేం చేయాలి? అయ్యా, నాకు నిత్య జీవం కావాలి, నేను చిరంజీవిగా బ్రతకాలంటే నేనేం చేయాలని యేసు ప్రభును ఆయన అడుగుతున్నాడు. అందుకు యేసు ప్రభు వారు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప ఎవ్వడును సత్పురుషుడు కాడు. అవును, సత్పురుషుడు అంటే ఎలాంటి అపవిత్రత, అసత్యము, ఎలాంటి పాపిష్టి జీవిత విధానాలు తనకు లేనివాడే సత్ప్రవర్తన కలిగిన వాడే సత్పురుషుడు. అలాంటి వాడు దేవుడి తప్ప ఏ మనిషి అంతటి సత్పురుషుడు కాలేడు. సత్పురుషుడు ఎవరు కూడా లేడు అని చెప్పి యేసు ప్రభువారు తెలియజేస్తూ ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు, ఆ వ్యక్తి యేసు ప్రభు వైపు చూస్తుంటే, సత్పురుషుడుగా ఉండాలి అంటే అసలు ఏంటి అని తన మనసులో ఉన్నటువంటి ఆలోచనకి యేసు ప్రభువారు అంటున్నాడు, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలవద్దు,
అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లి తండ్రులను సన్మానింపమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పెను. దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలను నువ్వు తెలుసుకుని ఉన్నావా, ఎరుగుదువా? ఆ ఆజ్ఞలను బట్టి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో ఖచ్చితంగా నీ తల్లిదండ్రికి సన్మానిస్తూ దేవునికి ఆరాధిస్తూ 10 ఆజ్ఞలు నీ జీవితంలో నువ్వు అనుసరించేవారుగా ఉన్నావా? నీకు అవి తెలుసా అని అడిగినప్పుడు ఆ అబ్బాయి, ఆ అధికారి, అందుకతడు బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుతూనే ఉన్నాను. ఆయన అంటాడు, నా చిన్నప్పటి నుంచే ఈ 10 ఆజ్ఞలు నేను బాగా చదివి ధ్యానించి దానిని అనుసరిస్తూనే ఉన్నాను అని చెప్పినప్పుడు యేసు తనను చూచినప్పుడు తను వేసుకున్న వస్త్రధారణ, తను ఉన్నటువంటి స్థితి చాలా చాలా లగ్జరీస్గా ఉంది. విలాసవంతమైన స్థితిలో ఆ వ్యక్తి ఉన్నట్లు గమనించి, ఒకటి నీ కొదువుగా ఉంది అన్నారు. నీకు కలిగినవన్నీ కూడా అమ్మి బీదలకు అది పంచిపెట్టే, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది, నువ్వు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. యేసు ప్రభుకున్న పాలసీ ఏంటంటే, లోకాన్ని ప్రేమిస్తూ దేవుని ప్రేమిస్తే ఆ వ్యక్తి పరలోక రాజ్యం చేరడం కష్టం. లోకంలో ఉన్న వారిని ప్రభు వైపు మళ్ళిస్తూ దేవుని అధికంగా ప్రేమించాలి. దేవుని విషయంలో నిర్లక్ష్యము చేసి దేవునితో పోరాడి చాలామందికి ఉన్న మనస్తత్వం ఏమిటంటే, వారి జీవిత విధానాలలో మమ్మల్ని చేస్తున్నాం కదా, మేము పరలోకానికి వెళ్ళిపోతాం, మాకేం పర్వాలేదు. కానీ ప్రభు అంటున్నాడు, లోకంలో ఏవైతే నీకు లాభకరంగా ఉందో, లోకంలో ఏవైతే నువ్వు బాగా నీ జీవితానికి అంటుకట్టి ఉన్నావో దానిని నువ్వు అందరికీ పంచిపెట్టు, అందరి కొరకు నువ్వు అవి వినియోగించు, నన్ను వెంబడించు. యేసు ప్రభు బోధన వెంబడించాలి, యేసే వాక్యాన్ని నువ్వు అనుసరించాలి. సోదరి సహోదరుడా, యేసే వాక్యం అనుసరిస్తున్నావా? నేను ఇలా అనుకున్నాను కాబట్టి ఇలాగే ఉంటాను, నేను ఇలాగే ఉండాలని ఆశపడుతున్నా, అలాగే ఉంటాను, ఎవ్వరు ఎంతమంది ఏం చెప్పినా వినను అన్న మొండి వైఖరి కలిగి ఉన్నావా? చాలా కష్టం. ఈ ధనవంతుడైన అధికారి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వారి మాటలకు ఆయన హృదయంలో ఎంతో నొచ్చుకున్నాడు. ఎందుకు అంటే, బాగా ధనవంతుడు, ఆయన చాలా డబ్బు గలవాడు. సాధారణంగా కొంచెం డబ్బులు చేతిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయరు, వాక్యము వినరు, ఆధ్యాత్మిక జీవితంలో వారు సరైన స్థితిలో ఉండలేరు. ఆయన ఆస్తి గలవాడు కాబట్టి వ్యసన పడ్డాడు. యేసు అతన్ని చూసి, ఆస్తి గలవాడు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ఇలాంటి డబ్బు గలవారు, డబ్బు ఆశతో బతుకుతున్నవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా దుర్లభము, కష్టకరము అని చెప్పి ఆయన తెలియచేస్తూ, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. యేసుప్రభు చాలా సింపుల్గా ఒక విషయాన్ని బోధించారు. ఏంటంటే, ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటె దూరడం సులభం. అంటే సూదిలో మనం ఇప్పుడు కుడుతున్న సూదిలో ఒంటె దూరిపోద్దా? కాదు, ఆ మీనింగ్ అది కాదు. ఇక్కడ ఉన్న సూది బెజ్జము అంటే యెరూషలేము గోడ చుట్టూ చాలా భయంకరంగా ఎత్తుగా గోడ కట్టి ఉంటారు. విశ్రాంతి దినానికి ఏ వర్తకుడు లోపలికి వెళ్ళకూడదు, ఎవరు కూడా లోపలికి రాకూడదు. కానీ ఈ ఒంటె పైన వ్యాపారం నిమిత్తం వెళ్ళినటువంటి అనేక మంది యూదులు, ఇశ్రాయేలీయులు, అక్కడ హోల్స్ ఉంటాయి, అది సూది బెజ్జం. అందులోనికి ఈ ఒంటె మోకాళ్ళ మీద లోపలికి దిగి అవతల గోడ అవతలికి అది వెళ్ళగలదు. ఈ వర్తకులు
దానితో పాటు వీరు కష్టాన వెళ్ళి వారు అవతలకి ప్రవేశించేవారు. వాస్తవంగా ఒంటె ఆ లోపల దూరినప్పుడు చాలా కష్టపడి వెళ్తుంది. అందుకే ప్రభువారు అంటున్నాడు, సూది బెజ్జములో ఒంటె దూరుడు సులభము. అది చాలా ప్రాక్టీస్ అయిపోయింది. చక్కగా సూది బెజ్జముల ఆ హోల్లోనికి అది దిగి వెళ్ళిపోతుంది. కానీ మనిషి యొక్క ధనవంతుడు ప్రభు రాజ్యంలో ప్రవేశించడం కష్టమని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. ఇది వినిన వారు అలా అయితే ఎవడు రక్షణ పొందగలడు అని ఒక విధంగా ఆశ్చర్యంగా అడుగుతూ ఉన్నారు. అయితే మనుషులకు అసాధ్యములైనవి దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తము సాధ్యము. ప్రభువుకు ఇది అసాధ్యము కాదు, మీకే అసాధ్యమని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే పేతురు అంటున్నాడు, అయితే అయ్యా మాకు కలిగినవన్నీ కూడా మేము విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా, మరి మా లాభం ఏమిటి అని ఆయన అడిగినప్పుడు ప్రభువారు అంటున్నారు, దేవుని రాజ్యము నిమిత్తము ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు ఎవ్వడునో, అద్భుతమైన మాట ప్రభు అంటున్నారు, ఈహమందు ఈ లోకములో సమస్తాన్ని విడిచి నన్ను వెంబడిస్తున్న వారికి చాలా రెట్లును పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. పరలోకములో నిత్య జీవం పొందుతారని నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. కనుక ఇహమందు అనేక ఆశీర్వాదాలు చాలా రెట్లు ఉంది. పరలోక రాజ్యము అద్భుతమైన ఆధిక్యత ఉంది. ఎప్పుడు ఈ లోకములు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభును వెంబడించినప్పుడు. ఈరోజు అనేక మంది దేవుని వెడలు లోకాన్ని ఆశించక దేవుని కొరకు లోకాన్ని విడిచిపెట్టి దేవుని వెనకల వారు దేవుని పరిచర్య చేయడానికి అనేక మంది సమస్తాన్ని విడిచిపెట్టి వస్తున్నారే, అట్టి వారికి ఆ లోకములో చాలా రెట్లు దీవెన ఉంది. ఈ లోకయాత్ర ముగించుకొని ప్రభు రాజ్యములో చేరినప్పుడు కూడా అనేక రెట్లు దీవెనలు వారికి రాబోతుంది, లేక కలగబోతుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యమును బట్టి మనము రండి, మనకు కలిగినవి విడిచి లేక మనం ప్రభు కొరకు త్యాగం చేసి ప్రభు పరిచర్యలో జీవిద్దాం. ప్రభుకు మహిమకరంగా మనము ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ లోకములో ప్రభు మేము నీతిమంతులమని కానీ, లోకంలో గొప్పవారని కానీ, ఈ లోకములో ప్రభు ధన సంపదన చేసుకొని కానీ జీవించటం ద్వారా పరలోక రాజ్యములో మాకు ఎలాంటి పాల్పంపు ఉండదు. ఎప్పుడైతే మేము ఈ లోకాన్ని విసర్జించి మిమ్మల్ని వెంబడిస్తామో, లోకాన్ని ప్రేమించక మిమ్మల్ని ప్రేమించినప్పుడే పరలోకంలో వారసత్వం పొందగలమని వాక్యం ద్వారా మేము నేర్చుకుని ఉన్నాం. ఈ వాక్యం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచండి. ఈ వాక్యం ద్వారా అనేక రెట్లు మాకు మీరు దీవించండి. ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.